హాయ్ ఎవ్రీవన్. మామూలు మనకి ఆకలి ఎందుకు అవుతుంది? మామూలు మనం ఇప్పుడు చికెన్ తిన్నా మటన్ తిన్నా ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోటీన్. కానీ మన స్టమక్ కూడా మేడప్ ఆఫ్ ప్రోటీన్. కానీ ఇక్కడ ఎందుకు మరి స్టమక్ డైజెస్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు మనం ఒక ఫుల్గా ఫుడ్ తిన్నాం అనుకోండి, ఫుల్గా ఫుడ్ తిన్న తర్వాత నార్మల్గా మనకు ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. ఓకే, మనకి అంత చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఈనో తీసుకుని తాగుతాం. ఓకే, కొంచెం రిలాక్స్ కోసం. సో ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఈరోజు మనం పెప్టిక్ అల్సర్స్ అనే టాపిక్ చూద్దాం. సో పెప్టిక్ అల్సర్ అనేది ఈ జీర్ణాశయానికి సంబంధించి అల్సరేషన్ అనమాట. అంటే ఇక్కడ యాసిడ్ సెక్రేట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి గాయం జరిగితే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాం. అదే డియోడినం రీజన్లో మనకి గాయం జరిగితే దాన్ని డియోడినల్ అల్సర్ అంటాం. సో ఇప్పుడు మనకి ఈ స్టమక్ని 4 రీజన్గా మనం డివైడ్ చేయొచ్చు: కార్డియా, ఫండస్, బాడీ, పైలోరిక్ రీజన్స్. సో కార్డియా రీజన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎక్కువ గోబ్లెట్ సెల్స్ అనేవి మనకి కార్డియాలో ఎక్కువ ఉంటాయి. సో వీటి పని ఏంటంటే ఇవి హైగా మ్యూకస్ సెక్రేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ మ్యూకస్ సెక్రేట్ చేసి ఈ ఎంటైర్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బి కవర్డ్ విత్ ది మ్యూకస్. సో నెక్స్ట్ ఫండస్ అండ్ దిస్ బాడీ ఈజ్ ఇన్నర్వేట్ విత్ పెరైటల్ సెల్స్. పెరైటల్ సెల్స్ నార్మల్గా హెచ్సిఎల్ని సెక్రేట్ చేస్తాయి. అట్లానే చెఫ్ సెల్స్ అనేది పెప్సినోజన్ని సెక్రేట్ చేస్తాయి. ఈ పైలోరిక్ రీజన్ మనకి జీ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రీజన్లో. సో ఇది స్పెసిఫిక్ హార్మోన్ మనం సెక్రేట్ చేసేది, దాన్ని గ్యాస్ట్రిన్ అంటాం. గ్యాస్ట్రిన్ హార్మోన్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ ది యాసిడ్ సెక్రేషన్. సో ఇప్పుడు మనం హెవీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఎక్కువ హార్మోన్ ఈజ్ గోయింగ్ టు బి స్టిమ్యులేట్ యువర్ పారాటైల్ సెల్స్ టు ప్రొడ్యూస్ హై కాంటెంట్ ఆఫ్ ది యాసిడ్. యాసిడ్ ఎక్కువగా అయినప్పుడు మనకి నార్మల్గా డిస్కంఫర్ట్ అనమాట. సో హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ హార్మోన్ మనకి ఈ స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ఎక్కువ యాసిడ్ సెక్రెట్ అయిపోద్ది. సో అక్కడ మనకి డిస్కంఫర్ట్ వస్తుంది అనమాట. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఈనో తీసుకుంటాం. ఈనో లేదా సోడియం బైకార్బోనేట్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ రీజన్ మనం ఎలాబరేట్ చేసాం అనుకోండి, ఈ మనకి లోపల ఈ విధంగా కనబడుతుంది: ఎపిథీలియల్ సెల్స్, లామినియా ప్రాప్రియా అండ్ మస్కులర్ సెల్స్. సో ఎపిథీలియల్ సెల్స్ ఇది మనకి మ్యూకస్తో నిండి ఉంటుంది. సో లామినియా ప్రాప్రియాలో వచ్చి మనకి బ్లడ్ సెల్స్ బ్లడ్ వెజిల్స్ లింఫాటిక్ వెజిల్స్ ఉంటాయి. స్మూత్ మజిల్ హెల్ప్ఫుల్ ఫర్ ది ప్రాపర్ మిక్సింగ్ ఆఫ్ ది ఫుడ్ని ప్రాపర్గా కలపడానికి మనకి ఇది ఉపయోగపడింది. సో అసలు ఈ పెప్టిక్ అల్సర్ అనేది మనకి ఎందుకు వస్తుంది, రావడానికి కారణం ఏంటి? మనం ఒక టైం ప్రకారం ఫుడ్ తీసుకోకపోయినా కానీ, లేకపోతే ఎక్కువ మసాలాలు తీసుకున్నా కానీ, ఓకే, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్, ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోతే మనకి ఈ పెప్టిక్ అల్సర్ రావడానికి కారణం ఉంది. అదే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, అంటే కంటామినేషన్ వల్ల కూడా మనకి ఈ పెప్టిక్ అల్సర్ వస్తుంది అనమాట. హెలికోబ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా అది ఎసిడోఫిలిక్ బ్యాక్టీరియా అనమాట. సో అది ఫుడ్ ద్వారా మనకి స్టమక్లోకి వచ్చింది అనుకోండి, ఈ స్టమక్లో నార్మల్గా అన్ని బ్యాక్టీరియాలు అయితే చనిపోతాయి, కానీ హెలికోబ్యాక్టర్ పైలోరి చావకుండా ఇక్కడ స్టార్ట్ లివింగ్ హియర్ ఇన్ దిస్ సిస్టిక్ ఎన్విరాన్మెంట్. సో అదే కాకుండా హిస్టమైన్ కానీ ఎక్కువ సెక్రెట్ అయినా కానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ లేయర్ ఇక్కడ మామూలుగా థిక్ మ్యూకస్ లేయర్ ఉంటుంది. సో ఇది ప్రోటీనే. అండ్ వాట్ ఎవర్ ద చికెన్, మటన్ వాట్ వీ టేక్, దట్ ఈస్ ఆల్సో ప్రోటీన్. దిస్ ప్రోటీన్ కెన్ యాక్ట్ డైరెక్ట్లీ ఆన్ ది యాసిడ్. కానీ ఇక్కడ మనకి ఈ ప్రోటీన్ పైన యాక్ట్ చేయకుండా ఒక థిక్ మ్యూకస్ లేయర్ మనకి అడ్డుగా ఉంది. సో ఇది అడ్డుగా ఉన్నందువల్ల మనకి స్టమక్ లేయర్స్ని మన యాసిడ్ డైజెస్ట్ చేయలేదు. సో బికాజ్ ఆఫ్ ఈ రీజన్స్ వల్ల, యాసిడ్ ఎక్కువ అవడం వల్ల కానీ, లేకపోతే స్మోకింగ్ వల్ల కానీ, ఏదన్నా ఈ మ్యూకస్ లేయర్ తగ్గిందనుకోండి, అప్పుడు ఈ యాసిడ్ మనకి మజిల్స్ పైన పనిచేసి మనకి పెప్టిక్ అల్సర్ అనేది కలుగ చేస్తుంది. సో పెప్టిక్ అల్సర్ని ట్రీట్మెంట్ ఎట్లా మరి? ట్రీట్మెంట్ ఏంటంటే నార్మల్గా ఈ యాసిడ్ని సెక్రేషన్ని తగ్గించి చేయొచ్చు, లేదా ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసి కూడా మనం దీన్ని చేయొచ్చు, ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదా బై కిల్లింగ్ ఆ స్పెసిఫిక్ ఏదైతే కాజిటివ్ ఏజెంట్ ఉందో దాన్ని చంపడం ద్వారా మనం పెప్టిక్ అల్సర్ని మనం క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు 1 by 1 వస్తే ఫస్ట్ H2 యాంటగోనిస్ట్ అంటాం. ఓకే, హిస్టమైన్ యాంటగోనిస్ట్. నార్మల్గా ఏంటంటే హిస్టమైన్ వచ్చేసి పారాటైల్ సెల్స్ పైన H2 రిసెప్టార్స్ ఉంటాయి. సో హిస్టమైన్ వచ్చి ఈ పారాటైల్ సెల్స్ పైన బైండ్ అవడం వల్ల మనకి HCl సెక్రెట్ అవుతుంది. సో కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ రిసెప్టార్ని మనం బ్లాక్ చేస్తున్నాం.
బై యూజింగ్ ద సిమిటిడిన్, రానిటిడిన్ అండ్ ఫామోటిడిన్. సో అందుకని మనకి ఇక్కడ హెచ్సిఎల్ అనేది సెక్రెట్ కాదు. సో ఎప్పుడైతే హెచ్సిఎల్స్ తక్కువ ఉందో మనకి ఆ బర్నింగ్ సెన్సేషన్ నార్మల్గా తగ్గిద్ది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎటువంటి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ తీసుకున్నప్పుడు మనం యాంటాసిడ్స్ కూడా తప్పకుండా తీసుకోవాలి. సో దట్ ప్రొటెక్ట్స్ యువర్ స్టమక్. నెక్స్ట్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. సో దీస్ ఆర్ ది ఏజెంట్స్ విచ్ విల్ ఇన్హిబిట్ ద ప్రోటాన్ పంప్. సో ఎగ్జాంపుల్ omeprazole, pantoprazole, lansoprazole, etc. etc. Okay, next category is antacids. These are the agents which will neutralize the acid. Acid already secrete అయిపోయిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం యాంటాసిడ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ సిస్టమిక్ అన్నప్పుడు మనం బ్లడ్లో వెళ్ళేదన్నమాట సోడియం బైకార్బోనేట్. నార్మల్గా దీన్ని మనం ఈనో అంటాం. ఈనో నార్మల్గా ఎట్లా పనిచేస్తుందంటే సోడియం బైకార్బోనేట్ హెచ్సిఎల్తో రియాక్ట్ అయ్యి సోడియం క్లోరైడ్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఇది సాల్ట్ కదా, అందుకని ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ అంటే పీహెచ్ని యాసిడ్ని తగ్గిస్తుంది. అట్లనే నాన్ సిస్టమిక్ అంటే దీస్ ఆర్ వాటర్ ఇన్సాల్యుబుల్. సో వాటర్లో కరగకపోవటం వల్ల ఒక థిక్ లేయర్ని ఫామ్ చేస్తుంది దీని చుట్టూ. సో ఎప్పుడైతే థిక్ లేయర్ ఫామ్ అయిందో మనకి డైరెక్ట్గా యాసిడ్ అను మజిల్తో కాంటాక్ట్ తగ్గిపోద్ది. అందుకని మనకి ఇక్కడ హీలింగ్ అనేది కొంచెం ప్రాసెస్ ఫాస్ట్గా జరిగింది. ఎగ్జాంపుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, ఎక్సెట్రా. నెక్స్ట్, యాంటీకోలినర్జిక్స్. దీస్ ఆర్ ది ఏజెంట్స్ విచ్ విల్ యాక్ట్ అగెన్స్ట్ టు కోలినర్జిక్ సిస్టమ్. కోలినర్జిక్ సిస్టంలో ఏంటంటే గ్యాస్ట్రిక్ యాసిడ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. ఓకే, పారాసింపాథిక్ నర్వస్ సిస్టంలో. సో ఇక్కడ యాంటీకోలినర్జిక్ ఎగ్జాంపుల్ పైపెరాజిన్. సో వీటిని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, యాంటీబయాటిక్స్ స్పెసిఫిక్గా ఈ బ్యాక్టీరియా వల్ల మనకి పెప్టిక్ అల్సర్ ఫామ్ అయినప్పుడే మనం యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ క్లారిథ్రోమైసిన్, అమాక్సిసిలిన్, టినెడజోల్, ఆనిడజోల్. సో క్లారిథ్రోమైసిన్ ఇది నార్మల్గా బ్యాక్టీరియా ప్రోటీన్ సింథసిస్ని 50S సబ్ యూనిట్ ఆఫ్ ది రైబోజోమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఇది బ్యాక్టీరియాని చంపేసింది. అమాక్సిలిన్ ఇది బీటా లాక్టమ్ యాంటీబయాటిక్, మామూలు పెన్సిలిన్ లాంటిది. సో ఇది మనకి సెల్ వాల్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇది వర్క్ చేసింది. ఈ టినెడజోల్, ఆనిడజోల్ ఇది నైట్రోఇమిడజోల్ డెరివేటివ్స్, షోస్ యాంటీ ప్రోటోజోవల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ. నెక్స్ట్, ప్రోస్తాగ్లాండిన్స్ అనలాగ్స్. ప్రోస్తాగ్లాండిన్స్ మనకి ఉంటే ఈజ్ గోయింగ్ టు బి గివ్ ద ప్రొటెక్షన్. సో నార్మల్లీ విల్ యూజ్ దిస్ ప్రోస్తాగ్లాండిన్ అనలాగ్స్. ఎగ్జాంపుల్ మీసోప్రోస్టాల్, riboprostol and enoprostol. So these act similarly like prostaglandin and protect your mucus layer. So thereby the peptic ulcer causation can be decreased. So ఈ విధంగా మనం ఈ పెప్టిక్ అల్సర్ని మనం క్యూర్ చేయవచ్చు. I hope this video is useful. Thank you.